ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు ఎన్ని కేజీల బియ్యం ఇస్తారు సార్ అంటూ మన సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకు బియ్యం ఇస్తారా లేదా, అలాగే ఎన్ని కిలోలు బియ్యం ఇస్తారు, అలాగే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా, మీకు రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా, కొంతమంది కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకున్నారు, కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా, అలాగే కొంతమంది మెంబర్స్ని కూడా యాడింగ్ చేయించుకున్నారన్నమాట. వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదా వాళ్ళు సపరేట్గా కొత్త రేషన్ కార్డులు కావచ్చు, పేరు లేనటువంటి వాళ్ళు పేరు కొత్త రేషన్ కార్డులో ఎక్కించడం కావచ్చు, ఇంకా యాడింగ్ అనేది చేయించుకోవడం జరిగింది. వాటన్నిటికీ సమాధానం మనం వీడియోలో తెలుసుకుందాం. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి దాని గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు మీరు గూగుల్ ఓపెన్ చేసి FSC అని సెర్చ్ అయితే చేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా కంప్లీట్గా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు సంబంధించిన రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకు తర్వాత ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి, ఈ కేవైసీ చేయించుకోకపోతే మీకు రేషన్ బియ్యం ఇవ్వరా వాటికి సంబంధించి కూడా ఒకసారి వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ FSC సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఫస్ట్ మీ యొక్క రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ FSC అని కనిపిస్తుంది కదా, సో చూడండి. సో FSC పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేయండి. వన్స్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత FSC పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డ్ అనేది ఈ విధంగా కంప్లీట్ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సో ఒకవేళ మీకు రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నుంచి మీరు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. సో రేషన్ కార్డ్ సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు మీ సేవకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీ యొక్క రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. దాని తర్వాత సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు మీ యొక్క రేషన్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. అందులో కంప్లీట్గా ఇప్పుడు చెప్తాను ప్రాసెస్. అందులో మీరు ఒకవేళ పేర్లు యాడింగ్ చేయించుకుంటే మీకు ఇక్కడ కింద నేమ్స్ అనేవి కనిపిస్తాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట, కింద కనిపిస్తాయి. అలాగే మీ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ పేరు ఇక్కడ లేడీస్ నేమ్ ఇక్కడ పైన ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ ఇక్కడ ఉంటుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ ఉంటుంది. ఇక్కడ మీ కార్డు టైప్ ఏ కార్డు మీ టైపు, మీ రేషన్ కార్డ్ అనేది ఏ టైపు, IMPDS అలాగే NFS అలాగే ఈ విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట. అప్లికేషన్ స్టేటస్ అనేది ఇంకా ఎవరికైనా అప్రూవ్ కాకపోతే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది, అప్రూవ్ అయితే ఇక్కడ అప్రూవ్డ్ అని చూపిస్తుంది అనమాట. అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క షాప్ నెంబర్ ఉంటుంది, రేషన్ షాప్ నెంబర్. ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఈ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తేనే మీకు బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తేనే డీలర్ షాప్ దగ్గర వారి యొక్క లిస్ట్లో కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీకు సంబంధించిన ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుందన్నమాట. కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నంబర్ ఉంటేనే మీకు వాళ్ళు అక్కడ లిస్ట్లో చెక్ చేసి ఆ లిస్ట్లో ఉంటేనే మీకు బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి 6 కిలోల బియ్యం అందరితో పాటు సమానంగానే 6 కిలోల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంప్లీట్గా మీ యొక్క కొత్త నేమ్స్ యాడింగ్ చేయించుకున్న వాళ్ళు ఇక్కడ పేర్లు అయితే చూసుకోండి, అందరి పేర్లు వచ్చాయా లేదా, మీ యొక్క పేర్లలో ఏదైనా తప్పులు ఉన్నాయా లేదా సరి చేసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేయించుకోండి. మీ సేవకి వెళ్తే వాళ్ళు మళ్ళీ రీసబ్మిట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సర్నేమ్ కావచ్చు, ఇంటి పేరు కావచ్చు, మీ పేరు కావచ్చు, ఏదన్నా కాకు బదులు కీ కావచ్చు, కీ బదులు కూ కావచ్చు, ఈ విధంగా పడ్డ వాళ్ళు మళ్ళీ నేమ్ అనేది కరెక్షన్ చేయించుకోవచ్చు అనమాట. మీ సేవలో వాళ్ళు చేస్తారు, వెళ్ళండి. దాని తర్వాత ఈ కేవైసీ మీరు ఎక్కడ చేయించుకోవాలి, ఇక్కడ కీ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన వాళ్ళు ఈ కేవైసీ మీ యొక్క డీలర్ దగ్గర చేయించుకోండి. మీ యొక్క డీలరే కంప్లీట్గా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండి కంప్లీట్గా ఈ కేవైసీ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కొత్తగా ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళు ఒకసారి
కొత్తగా రేషన్ కార్డ్ డౌన్లోడ్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఈ కేవైసీ అనేది చేయించుకోండి అనమాట. ఇంతకుముందు రేషన్ కార్డు ఉండి ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకి అవసరం లేదు. కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోండి. సో మీ యొక్క డీలర్ దగ్గర వెళ్తే వాళ్ళు బయోమెట్రిక్ లేదా అథెంటికేషన్ ద్వారా సో కంప్లీట్గా మీకు ఈ కేవైసీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మీకు బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి 6 కేజీల బియ్యంతో పాటు మనకు కొత్తగా సో రేషన్ బ్యాగ్స్ కూడా ఫ్రీగానే ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో 6 కేజీల బియ్యం సంబంధించి మీకు కొత్తగా ఒక రేషన్ బ్యాగ్తో పాటు 6 కిలోల బియ్యం అయితే ఫ్రీగా మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరెవరికైతే కొత్త రేషన్ కార్డు వచ్చాయి, అలాగే ఎంతమందికి పెండింగ్ అని చూపిస్తుంది, ఎంతమందికి అప్రూవ్ అయింది, ఎంతమందికి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆల్మోస్ట్ 99% అయితే కంప్లీట్గా చాలామందికి అప్డేట్ అయింది. అలాగే ఇక్కడికి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేసింది. అలాగే కొంతమందికి ఒక 1% మాత్రమే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడిప్పుడే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు పెండింగ్ అని చూపిస్తుంది. సో 1 మంత్ 2 మంత్ బిఫోర్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు ఆల్రెడీ సో అప్డేట్ అయిపోయింది. కీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేసింది అనమాట. ఒకసారి మీరు చూసుకోండి. సో ఇంకా ఎవరికైనా పెండింగ్ అని ఉంటే సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అప్రూవ్ అయిపోతుంది అనమాట. అలాగే మనకు ఈ మంత్ నుంచి రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి సో 6 కేజీల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాకుండా సో రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి 6 కేజీల బియ్యంతో పాటు మీకు ఒక రేషన్ బ్యాగ్ ఫ్రీ ఇస్తారు. అలాగే నిత్యావసర సరుకులు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ప్రభుత్వం. ఒకవేళ నిత్యావసర సరుకులు కూడా ఇస్తే సో తీసుకోండి, మనకు తక్కువ రేటుకే సబ్సిడీలో మనకు ఇస్తామని చెప్పారు కాబట్టి సో కీ రిజిస్ట్రేషన్ నెంబరు సో ఎవరెవరికి వచ్చిందో కామెంట్ చేయండి. ఇది వస్తే ఈ కేవైసీ చేయించుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇక్కడ మీ పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి సరి చేసుకొని, ఒకవేళ తప్పుగా ఉంటే మీ సేవకి వెళ్ళి కరెక్షన్ చేయించుకోండి. సో ఇంకా ఈ రేషన్ కార్డు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.